హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు రావడం జరిగింది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు రోజు రోజుకి ముదిరిపోతున్నాయి. వీటికి అడ్డుకట్ట లేదా అంటే అడ్డుకట్ట ఉంది. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్రలు పోషించాల్సినప్పుడు బాధ్యతను పోషించకుండా మరి అట్లానే కళ్ళప్పగించుకు చూస్తుంది. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న మోదీ ప్రభుత్వం మరి తెలంగాణ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టి మాట్లాడకుండా మీరు కొట్టుకోండి మేము చూస్తూ ఉంటున్నాం అన్న చందంగా చూస్తుంది. అయితే కొన్ని ట్రిబ్యునల్లు ఏర్పడినా కానీ మరి వీరి మధ్య ఒక సమన్వయం అనేది లేకపోయేసరికి ఈ కమిటీలు కూర్చొని మాట్లాడకుండా ఎవరి వాదన వారు వినిపించడం వల్ల, కోర్టుల్లో కేసులు వేయటం వల్ల ఈ యొక్క జల వివాదాలు ముదిరిపోతున్నాయి. అలాగే మరి కృష్ణానదిపై ఆల్మట్టి ఆనకట్ట కట్టినప్పటి నుంచి మరి కర్ణాటక తన జలాలను వెనక్కి తరలించి తన సాగును విస్తరించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి తెలుగు రాష్ట్రాల మధ్య విడిపోయిన తర్వాత అంటే 2014 జూన్ 2 తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు అయిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ ఒక బృహత్తరమైన ప్రాజెక్టుని గోదావరి బనకచెర్ల మరి ప్రాజెక్టుని అలాగే దాన్ని కట్టాలని మరి ముహూర్తం పెట్టినప్పుడు దానికి తెలంగాణ అడ్డుపడింది. అలాగే తెలంగాణ కూడా కేసీఆర్ ప్రభుత్వంలో కాళేశ్వరం అనే మహా ప్రాజెక్టుని కట్టి మరి పై ఎత్తున ఉన్నది కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం తెలిపినా కానీ మరి అది కట్టి 100% సక్సెస్ అయింది. అలాగే అలాంటి ప్రాజెక్టే మరి పోలవరం ఉన్నా కానీ మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల స్వలాభాల కోసం మరి పోలవరం ప్రాజెక్టును కేంద్రం కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు. ఇప్పటికీ మరి పూర్తవుతుందో లేదో తెలియదు. 2027కి మరి మహాపుష్కరాల లోపు మేము పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి అవుతుందో లేదో చూద్దాం. అయితే ఈ యొక్క కొన్ని ప్రాజెక్టులను బనకచెర్ల ప్రాజెక్టును ఆపేయగా మరొక ప్రాజెక్టుకు మరి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయడానికి రెడీ అవుతున్నారు. దీనికి కూడా తెలంగాణ అభ్యంతరం తెలుపుతూ మరి కోర్టుల్లో ఇది మేము కేసులు వేస్తామని బెదిరిస్తుంది. అలాగే దీనికి ఒక పరిష్కారం ఏంటంటే ఖచ్చితంగా ట్రిబ్యునల్లో కానీ ఒక కమిటీల ద్వారా కానీ కూర్చొని మాట్లాడుకుంటే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఈ వివాదాలు ఉండదు. మరి అన్నదమ్ముల మధ్య ఖచ్చితంగా వివాదాలు ఏర్పడినప్పుడు కూర్చొని మాట్లాడినప్పుడు ఎట్లా సమస్య పోతాయి, ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఒక కమిటీని ఏర్పాటు చేసి వెంటనే మరి ఈ వివాదాలు ముగిసే విధంగా మరి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.